ఎగ్జాక్ట్లీ గతంలో రాష్ట్రంలో రాజకీయాల అభివృద్ధి సంక్షేమం చుట్టూ జరిగాయి. కానీ ప్రస్తుతం దేవాలయాలు ప్రసాదాలకు సంబంధించిన పవిత్రమైన ప్రసాదాల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయన్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే తిరుపతి లడ్డు వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం లేపింది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు దాటి అది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా మారింది అన్నట్టుగా రెండు పార్టీలు అదే ఆ వ్యవహారాన్ని కేవలం ఒక విమర్శగానో ఆరోపణగానే కాక దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించే ఆలోచనతో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే దీనికి సుదీర్ఘమైన ప్రణాళిక కూడా పన్నుతున్నారు. నిన్న ఏకంగా కూటమి పార్టీలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకోవడానికి అవసరమైన కార్యాచరణ కూడా రూపొందించుకున్న నేపథ్యం. దీనికి ప్రధానంగా మొదటగా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు ఉంది అని చెప్పి అందులో జంతు కొవ్వు కలిసి ఉండే అనుమానాలు ఉన్నాయని చెప్పి తిరుపతి లడ్డూలో కొంత ఎన్డీడీబీ రిపోర్ట్ మొదట వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి దానికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తే కానీ దాన్ని పూర్తిగా తర్వాత వచ్చిన సిబిఐ నివేదికలో, సిబిఐ రిపోర్ట్లో కావచ్చు, సిట్ నివేదికలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేసింది. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని ప్రతిపక్ష నేత జగన్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటే, మరొక వైపు మీరు కేవలం పూర్తి స్థాయిలో నెయ్యిని కల్తీ చేయడం కావచ్చు, లేకపోతే యానిమల్ ఫ్యాట్ ఉందన్న అనుమానాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ నేను చెప్తే దాన్ని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మీరే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వాటికి భయపడిపోనంటూ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున నిన్న మాట్లాడారు. సో మళ్ళీ ఈరోజు ఆయన శ్రీశైలాన్ని కూడా దాన్ని కలుపుతూ శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి కలిపారు. కేవలం తిరుమల తిరుపతికి మాత్రమే ఇది పరిమితం కాలేదు. 2022 మే నుంచి 2023 జూన్ వరకు ఈ నెయ్యి కొంత దాదాపుగా 15 కోట్ల విలువ చేసే 3,50,000 కేజీల నెయ్యిని శ్రీశైలం కూడా వినియోగించారు. అందులో కూడా దాంట్లో మెడికల్ దానికి సంబంధించిన ఎన్డీడీబీ ల్యాబ్లో చేసిన టెస్టుల్లో దాన్ని చూస్తే కొంత కెమికల్ కంటామినేషన్ జరిగింది. టాయిలెట్స్ క్లీనర్స్ని అందులో వాడారు అన్న నివేదిక వచ్చింది. దాంట్లో ఆ మేరకు ఈ సిట్ రిపోర్ట్లో కూడా వాటిని పేర్కొన్నారు. అంటే వాటిని టాయిలెట్ క్లీన్ చేసే హార్పిక్ లాంటి వాటితో ఆ ప్రసాదాల లడ్డూ తయారు చేసే నెయ్యిని వాటితో మిక్స్ చేసి వాటితో ప్రసాదాన్ని తయారు చేశారు. అవి హిందూ ధర్మ పరిరక్షణకి ఇబ్బంది కలిగించే విధంగా, హిందూ మత విశ్వాసాలకి విఘాతం కలిగించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం కింది స్థాయి ఉద్యోగుల తప్పు వల్ల జరిగింది కాదు, ఇది ఉద్దేశపూర్వక కుట్ర. ఇది హిందూ మత విశ్వాసాల మీద దెబ్బతీసే చర్యగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావచ్చు, లేదా కూటమిని లీడ్ చేస్తున్న పార్టీ అధినేతగా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగానే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపక్షం కూడా కౌంటర్ గట్టిగానే ఇస్తున్న నేపథ్యంలో ఇది ఎంతకాలం ఇలా ముందుకు తీసుకెళ్తారు, ఇది భవిష్యత్తులో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది.